హాయ్ హలో నమస్తే, అందరు ఎట్టున్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజు మా బాబుకి అయితే చెవి కుట్టిస్తున్నా. అదేనండి ఈ వీడియో. ఓకేనా, అసలే మిస్ కావద్దు, ఫుల్గా చూడండి. మా చెవులు కుట్టించుకున్నందుకు మా బాబుకి హౌస్లలో మామయ్య ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిండు. అదేంటో కూడా చూసేయండి. ఓకేనా. ఎవరు మళ్ళీ తర్రాలతో మర్చిపోయినట్టు. హాయ్ అండి. సో ఇవైతే బ్లౌజ్ పీసులు అండ్ బెల్లం 2 కుడకలు ఇక ఇవ్వడానికైతే తీసుకెళ్తున్నాము. ఈ వ్లాగ్ ఏంటి అంటే మా బాబుకు చెవులు కుట్టిస్తున్నాం. 1 2 కాదు, సైంటిఫిక్గా కానీ ఏ రకంగా కానీ చాలా బాగా యూజ్ ఉంటుంది దానివల్ల అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే కుట్టియాలని ఫిక్స్ అయినా. కుట్టిస్తున్నా ఈరోజు. మళ్ళీ 3 years కంప్లీట్ అయితే మళ్ళీ 5 years దాకా ఆగాలి కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు 3 ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకని చెప్పేసి కుట్టిస్తున్నా. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ హౌస్లో ఎక్కువ లేరు, వాళ్ళు ఇక్కడ ఉండారన్నమాట. అందుకోసమని ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. పందికుంటపల్లి విలేజ్. దాన్ని అనిట్రా మా బాబాయ్ అయితే మంచిగా ఎక్సైట్మెంట్ అవుతుండు కొంచెం. ఏం చేస్తా నీకే కొట్టించుకుంటా అంటుండు. సో కుట్టిన తర్వాత ఏడుస్తాడా ఏడవడా, ఎంత ఏడుతాడు ఎంత ఏడుస్తాడు అనేది అయితే నేను ఫుల్ మొత్తం క్యాప్చర్ చేస్తాను వీడియో. అసలు మిస్ కాకుండా చూడండి. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా, లైక్ ఇది చూడు. ఏదనుకుంటున్నావా? ఆయి ఉంటుంది కదా, మంచి ఉంటుంది, ఆయి ఉంటుంది. విక్స్ చాక్లెట్ కొని ఇస్తుందా? ఎందుకు చేకూట్టినాకనా? నువ్వు ఎందుకు వచ్చినావు? వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు? చెప్పు, ఏం ఫంక్షన్ ఇప్పుడు చెప్పు. ఎవరింటికి పోదాం ఇప్పుడు? ఎవరింటికి అయ్యో చెప్పు. సిగ్గు అవుతుందా? ఏంటిది? ఏం చేస్తావాడ? ఇడ ఇడ ఏం చేస్తావు? ఇడ చెప్పు. చెప్పా, దానికి ఏం చేస్తావు? బిడ్డ పెట్టుకుంటావా? ఇగో సరే పోదామా మరిగా? ఓకేనా. ఇప్పుడే వచ్చేసి ఉట్టి మలుపుతావా? దీమవేసుడా మలుపుడైతే గుట్టు, మళ్ళీ దాంతో గుట్టు మళ్ళా మళ్ళా చిన్న సంబరంగా పోతాడు. కానీ మరి పోదంపా పోదంపా ఎవరు ఏం చేస్తారన్నా తెలియదు కదా. ఇంకా డాక్టర్ కోసం చూస్తే భయపడతారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నం చూస్తే భయపడతారు. ఏం చేసుకుంటారు చెప్పు. ఎందుకు వచ్చినాం మనం? బాగా వచ్చాం కదా. ఎత్తుకున్నాక మళ్ళీ దూరం బంగారం తీసుకురా పోగు చేస్తున్నా. చెప్తావా?
ఇవ్వాలన్నా ఇట్లా ఎత్తా అని ఇక్కడ నాకు స్పెషల్ ఏంటి అనిపించింది అని అంటే సరే అది స్పెషలో కాదో నా వరకైతే స్పెషలే. అదేంటి అని అంటే హౌస్ లైన్ ఉన్నాడు కదా ఈ మామయ్య, వీళ్ళు గృహప్రవేశం చేసిన నెక్స్ట్ డేనే మేము చెవి కుట్టించినాం. అయితే వీళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ చేసే పని మా బాబుకి చెవి కుట్టడమేనట. అదొక్కటి మంచిగా అనిపించింది. ఇక మేము అన్నట్టే ఫుల్ గిరాకీ వస్తుంది ఇంకా మీకని అట్లా అన్నమాట. అదొక స్పెషల్ అనిపించింది నాకైతే. వాయిస్ ఓవర్ ఎప్పుడు ఇద్దామన్నా వీడు తత్తెత్త ఏదో కోరుకుంటూనే ఉంటారు. అది కొంచెం పట్టించుకోకూరి చూడు ఇప్పుడు కూడా వేడుస్తుండు. సో మీరు డైరెక్ట్ ఆ వాయిస్ వేయనండి. ఆ తాత కూడా ఇంకా తాత కూడా ఇంకా తాత కూడా ఇంకా తాతకు చెవుదా వీడియో చూడు నాన్న, గిచ్చుడు ఇక నాన్న గిచ్చుడు. ఈ కుడతా రెండు కుడతాలు అమ్మ చెల్లి అమ్మ మనోళ్ళు ఏమైనా వేసుకుంటాం అయిపోయిందా మళ్ళీ పెరుగుతుంది ఇంకా లావు కదా కొంచెం ఇంట్లో షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తే 9 తర్వాత ఓపెన్ చేస్తారండి. అమ్మకి మీ పెద్దమ్మకి ఇగో మీరు చెప్పు నిహాంత్ ఏమైంది? అప్పుడు నొచ్చిందా? నొయ్యది అయిపోయింది. ఇప్పుడు బంగారు చెవు చెవు చూస్తా. రోజు ఉంటాడు పెట్టు ఏం తింటున్నావు? చిప్సా? ఓకే. ఏం తింటున్నావు? చెవు కుట్టించిలా? ఇది చూడు కన్నకి ఇది చూడు. తగ్గేదే లేదా? స్మైల్ చెవు పెట్టలే.
లాస్ట్లో తీసిన వీడియో. సో తినేటప్పుడు ఇంకా అందులో చికెన్ లేదని అనుకోకండి. చికెన్ అండ్ పప్పు వేసింది. ఇంకా నాకు మసాలా పప్పు అంటే బాగా ఇష్టం. మసాలా పప్పు వేసింది. అది ఇదైతే మంచిగా తిన్నాం ఫుల్గా. మా బాబాయ్ అయితే కొంచెం అసలు షాప్లో అవి అస్సలు కొనియ్య. కాకపోతే ఇట్లాంటివి ఏమన్నా బాగా పెయిన్ఫుల్ ఉన్నప్పుడు ఏదో అట్లా ఇస్తే వాడిగా అక్కడికే తృప్తి చేసుకొని తింటాడు. మళ్ళీ కామెంట్స్లో పిల్లలకి జిప్స్ అవి ఇవన్నీ పెట్టొద్దని అయితే నన్ను వేసుకోకండి. అండ్ ఇక్కడ చెవులు కుట్టినప్పుడు అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము. ఆ పిక్ అండ్ మా బావ వీడియో తీసిండు కాబట్టి ఏ పిక్లో లేడని ఇంటికి వచ్చినాక కొన్ని పిక్స్ దిగినాం. ఇవేనండి ఆ పిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెద్దమ్మ. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.